ఇదేమి పార్టీ స్వామి? అమరావతి మీద ఒకడొస్తాడు, ఒకడంటాడు, తర్వాత వీడొస్తాడు, అది కాదు ఇది కాదని ఇంకొకటి చెప్తాడు, వీడింటికి ఇంకొకటి వస్తాడు, వాడేదో చెప్తాడు. ఇవన్నీ పేటీఎం గాళ్ళకి వీళ్ళు ముగ్గురు నలుగురు చెప్పిన దాన్ని కవర్ చేసుకోవడానికి జీవితాంతం సరిపోద్ది పేటీఎం గాళ్ళకి. విషయం ఏంటంటే అమరావతి మీద మన జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు ఇప్పుడు మళ్ళీ సజ్జల గారు వచ్చి సర్దుబాటు చేస్తున్నారు. అమరావతిని వైసీపీ స్వాగతిస్తుంది అని. మొన్నేమో అమరావతి వైసీపీని సాగనంపింది అని అమరావతి వాళ్ళు చెప్తున్నారు. అదేందో విశ్లేషణ చూద్దాం. ఇది ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనం. జగన్ ఎప్పుడూ అమరావతిని తక్కువ చేయలేదని సజ్జల వచ్చి వాగుతున్నాడు. అమరావతిని వైసీపీ మనస్ఫూర్తిగా స్వాగతిస్తుందట. మరి అలాంటప్పుడు నిన్నగాక మొన్న అంతా 48 గంటలు కూడా కాలా. ఇంకా నదీ భూగర్భము అది ఇది హైకోర్టు సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని కోతలు కూర్చున్నట్టు ఇంకా వినబడతానే ఉన్నాయి మాకు. అయితే సజ్జల రామకృష్ణారెడ్డి అమరావతిని స్వాగతిస్తున్నాం వైసీపీ అంటాడు. అది ఈయన పార్టీ, ఈయన లీడరు, ఆయన లీడరు, అది ఏమీ గబ్బు అర్థం కావడంలే. ఎప్పుడు అమరావతిని తక్కువ చేయలేదని విశాఖలో సీఎం కూర్చుంటే మరింత అభివృద్ధి చెందేందుకు వీలుంటుందని మాత్రమే చెప్పామని అన్నారు. నిన్నెవడు విశాఖపట్నంలో అభివృద్ధి చేయమని వద్దన్నారు, నిన్నెవరు అమరావతిలో కూకోవద్దని చెప్పారు. అంతా నీ ఇష్టప్రకారం చేసి రాష్ట్రాన్ని సంకనాకిచ్చి ఇంకా అదే అయోమయంలో మాట్లాడుతూ ఉన్నారు మీరని అమరావతి అయితే తిరుగుతున్నారండి. అయితే నువ్వు అమరావతిని స్వాగతిస్తున్నావని చెప్పి అసెంబ్లీలో కూస్తే దానికి విలువ ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చి ఒక్కోత, సజ్జల వచ్చి ఒక్కోత, అంబటి వచ్చి ఒక్కోత అంబటి అంటాడు. అంత ప్రపంచ ఖ్యాతి చెందిన అమరావతి మనకెందుకు, మనం దరిద్రులు అని కూస్తాడు. ఇలా రకరకాలుగా మీలే ఒక్కొక్క మాట్లాడుతూ ఉంటే తెలుగు ప్రజలు ముఖాన్ని ఉమ్మేస్తున్నారు. అయితే శనివారం తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో సజ్జల మీడియాతో మాట్లాడుతూ జగన్ ఈ ప్రాంతానికి వ్యతిరేకం కాదంటూ చెప్పుకొచ్చాడు. పైగా అభిమానిస్తారంట. మరి అభిమానం అనేది కనపడాలి కదా, అది మాత్రం కనపడదు. అయితే ఈ ప్రాంతంలో భాగస్వామి అవుతారనేందుకు 2019కి ముందే ఇక్కడ ఇల్లు కట్టుకోవడం, పార్టీ ఆఫీసు నిర్మించడమే నిదర్శనం. మరి ఇప్పుడు ఎందుకు ఆయన వారం వారం బెంగళూరు చెక్కేస్తున్నారు? ఇన్ని తాడేపల్లి కొంపలోనే పడి సావచ్చు కదా అని అడుగుతున్నారు అమరావతి వాసులు. దానికి ఎవరు జవాబు చెప్పరు. అయితే అమరావతి ఎప్పుడూ తక్కువ చేసి చూడలేదని మళ్ళీ ఇదే ఈ స్టోరీ అంతా ఇదే అనే సజ్జలు పేర్కొన్నారు. ఇప్పుడు ప్రతిపక్షంగా ఒక ప్రశ్న లేవనెత్తుతామని దీనికి సమాధానం చెప్పకుండా విరుచుకుపడుతున్నారని విమర్శించారు. అమరావతిలో అన్యాయం జరుగుతుంటే ప్రశ్నించడంలో తప్పేముంది అని మాట్లాడుతున్నాడు సజ్జల. అమరావతిలో తప్పు ఉంటే నువ్వు అమరావతికి అసెంబ్లీ ఉంది, అమరావతిలో అసెంబ్లీలో వచ్చి మాట్లాడితే నువ్వు మగోడురా బాబు అని అమరావతి వాసులు చెప్తున్నారు. దానికి నీ సమాధానం ఏందో చెప్పు మరి. అయితే బాబు చేస్తున్న స్కాములను ప్రశ్నిస్తున్నాం. జగన్ ఇల్లు ఉన్న ఏరియా అమరావతి ఒకటే అయినా అమరావతిలో వేలు తొలగడానికి 1000 కోట్లు ఎందుకు ఖర్చు చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. అమరావతి అనేది చిన్న విషయం కాదు నాయన, లక్షల కోట్లు కావాలా. ఒకటి ఏదన్నా సాధించాలంటే ఒకటి కావాలా, అవ్వా బువ్వా కావాలంటే రెండు రావు. మీరు చేసిన అప్పులు ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నుండి ఇప్పటికి అమరావతి రెడీ అయిపోయిండేదని తెలుగు ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మీరేం జవాబు చెప్తారో చెప్పండి అంటే అమరావతిలో సజ్జల ఉండేదేమో పులివెందల్లో, జగన్మోహన్ రెడ్డి ఉండేదేమో బెంగళూరులో, ప్యాలెస్ తాడేపల్లి ప్యాలెస్ ఏమో అమరావతిలో. అయితే ఎవడు పొంతంలే, అంతా లేక రాజకీయాలు, స్క్రిప్ట్ రాజకీయాలు చదివి ప్రజల దగ్గర మన్నన కోల్పోయి 2029లో సతికిలు పడిపోయే పార్టీతో ఇంకా పోరాడాల్సి వస్తుంది కూటమి పార్టీ.